బిగ్ స్క్రీన్ పై మాత్రమే కాకుండా టాక్ షోలో కూడా తనకు పోటీ లేదని ప్రూవ్ చేశాడు నటసింహం బాలకృష్ణ. ఏ క్షణాన ఆహాలో అన్స్టాపబుల్ టాక్ షోతో బాలయ్య ఎంట్రీ ఇచ్చాడో కానీ బాలయ్య దెబ్బకు అన్ని షోలు డమాలన్నాయి. ఎక్కడ ఎవరి నోట విన్నా ఆహాలో బాలయ్యను చూస్తే ఓహో అనాల్సిందే అని అంటున్నారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే టాక్ షో అన్స్టాపబుల్తో తన ఫ్యాన్ బేస్ను ఓ రేంజ్లో పెంచుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇదిలా ఉండగా అన్స్టాపబుల్ షోలో పలువురు సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి షోకు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చారు బాలయ్య. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోలో పాల్గొనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఈ విషయం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికి 3 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో కొత్త సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బిగ్ స్టార్స్, లెజెండరీ డైరెక్టర్స్తో సందడి చేసిన ఈ షో ఈసారి ప్రేక్షకుల్లో కాస్త జోష్ పెంచేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అక్టోబర్ 10న ప్రారంభం కాబోయే తదుపరి సీజన్కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పాల్గొనున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అఫీషియల్గా ఈ విషయంపై ఎలాంటి అనౌన్స్ రాలేదు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ చిరు పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రకటన రావచ్చని టాక్ వినిపిస్తోంది. చిరంజీవితో పాటు మరో హీరో నాగార్జున కూడా ఈసారి అన్స్టాపబుల్ షోలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సీజన్ ఎవరూ ఊహించని విధంగా మరింత క్రేజీగా ఉండబోతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అలాగే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ సీజన్లో పాల్గొనున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.